హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మామ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో హెయిర్ ఆయిల్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. సో మీరు చూస్తున్న ఈ ఆకుని తెలుగులో గుంట గలగర ఆకు అని అంటారు. ఇది ఎక్కువ పొలాల్లో దొరుకుతుంది. సో నేను పొలం నుంచి తెప్పించాను దీన్ని. సో దీనికి కాయలు ఉంటాయన్నమాట. సో ఈ ఫ్లవర్స్ కాయలు అయిన తర్వాత ఈ విధంగా ఉంటాయి. సో మనం వీటిని తీసుకుంటే దీంట్లో సీడ్స్ ఉంటాయి. సో నేను ఈ సీడ్స్ అన్నీ కలెక్ట్ చేస్తున్నాను. సో ఈ సీడ్స్ కలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇంట్లో ఏదన్నా ఒక తొట్టి ఖాళీగా ఉంటే వేసుకుంటే మనం అలా కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. రెండో పద్ధతి ఏంటంటే వీటికి స్టెమ్స్కి రూట్స్ వచ్చి ఉంటాయి అన్నమాట. సో ప్రతి నోట్ దగ్గర రూట్ ఉంటుంది. సో మనం దాన్ని మట్టిలో పెట్టినప్పుడు కూడా ఈ ప్రాపగేట్ అయిపోతాయి. సో స్టెమ్తో కూడా పెట్టుకోవచ్చు, లేదా ఇట్లా సీడ్స్ కూడా వేసుకుంటే కూడా వస్తాయి మనకి. ఈ భృంగరాజ్ అనేది ఎక్కువగా మనకి బాగా దొరుకుతుంది, పొలాల్లో బాగా దొరుకుతుంది. సో ఇట్లా సీడ్స్ కూడా ఒకవేళ తీసి పెట్టుకుంటే కూడా చేసుకోవచ్చు అనమాట. సో నేను దీనికి యూస్ చేసింది భృంగరాజ్ అంటారు దీన్ని. సో ఈ గుంటగలగరాకు ఇంకా దీంట్లో నేను చాలా ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను అనమాట. సో మందారం పువ్వులు, మందారం ఆకులు, గుంటగలగరాకు, మెంతులు, అవిసె గింజలు, కలబంద ఇవన్నీ వేసి 1.5 లీటర్ కొబ్బరి నూనె, ప్యూర్ కోకోనట్ ఆయిల్ వేసి బాగా వేడి చేశాను. ఎంతవరకు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ ఇది నేను వేడి చేసేసి తీసి చల్లారబెట్టేశాను. సో ఎంతవరకు వేడి చేయాలంటే ఈ ఆకులన్నీ బాగా క్రిస్పీగా అయిపోవాలన్నమాట. సో అంత క్రిస్పీగా అయ్యేంత వరకు మనం బాగా వేడి చేయాలి దీన్ని. సో వేడి చేసి చల్లారబెట్టేసిన తర్వాత మనం ఒక నెట్ జాలి తీసుకొని వడగట్టుకోవాలి. వడగట్టిన తర్వాత మనం ఒక బాటిల్లో స్టోర్ చేసుకోవచ్చు. ఇంచుమించుగా ఇది ఒక 10 months వరకు ఈజీగా వస్తుంది అనమాట. సో ఈ హెయిర్ ఆయిల్ 1 type ఆఫ్ హెయిర్ ఆయిల్. ఇక్కడ మనం చేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఏంటంటే హెయిర్ గ్రోత్కి, వైట్గా ఉన్న హెయిర్ బ్లాక్ అవ్వడానికి, తర్వాత డాండ్రఫ్ తగ్గడానికి, హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్కి, ఓవరాల్గా హెయిర్ హెల్త్కి బాగా యూజ్ అవుతుంది. సో ఇది హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్. సో మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఆయిల్ మొత్తం గ్రీన్ కలర్ అయిపోయింది కదా. సో ఈ హెయిర్ ఆయిల్ని ఏం చేశానంటే, ఇప్పుడు ఆనియన్ ఆయిల్ కూడా చాలా మంచిది హెయిర్కి అంటున్నారు కాబట్టి నేను ఈ వడగట్టిన ఆయిల్లో ఇట్లా మళ్ళీ కొంచెం ఆనియన్స్, కరివేపాకు, మెంతులు, అవిసె గింజలు ఇవి వేసి మళ్ళీ వేడి చేస్తున్నాను అనమాట. సో ఆనియన్స్ అయితే బాగా గోల్డెన్ బ్రౌన్కి వచ్చేసి క్రిస్పీగా అయిపోవాలి. సో ఇది అంతా చేసిన తర్వాత చల్లారబెట్టాలి. చల్లారబెట్టిన తర్వాత ఆనియన్స్ ఎట్లా ఉండాలంటే మనం గంటెతో ప్రెస్ చేసినప్పుడు క్రిస్పీగా అయిపోవాలి. సో నేను ప్రెస్ చేస్తున్నాను కదా, అది బాగా క్రిస్పీగా అయిపోతుంది. అయితే ఆనియన్ వేయడం వల్ల అసలు ఆనియన్ స్మెల్ కానీ ఏం లేదు. మీ పిల్లలకి స్కూల్కి, కాలేజీకి అందరూ యూస్ చేసుకోవచ్చు. జెంట్స్ యూస్ చేసుకోవచ్చు, ఉమెన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఏ విధమైన స్మెల్ అయితే లేదు. నేను ప్రాక్టికల్గా చేశాను కాబట్టి షూర్గా చెప్తున్నాను. ఆయిల్ అయితే చాలా బాగుంది, గ్రీన్ కలర్గా ఉంది ఆయిల్ అయితే. సో ఇట్లా సపరేట్గా నేను ఆనియన్ ఆయిల్ తయారు చేశాను అనమాట. సో ఇప్పుడు దీన్ని వడగడుతున్నాను. పక్కన గిన్నెలో ఉన్నది ఆల్రెడీ నేను తయారు చేసేసాను. సో దీనికి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ అంటే ఆనియన్ ఆయిల్ కావాలని మా పాప, దానికోసం ఆనియన్స్, మెంతులు, అవిసె గింజలు, కరివేపాకు వేసి మళ్ళీ సపరేట్గా చేశాను. సో వాళ్ళకి సపరేట్గా బాటిల్లో వేసి ఇచ్చేస్తాను. సో 1.5 లీటర్ ఆయిల్ చేస్తే నాకు ఇంతవరకు వచ్చిందనమాట. చల్లారిన తర్వాతనే మనము చేసుకోవాలి. కొంతమంది కాటన్ క్లాత్లో వడగడుతుంటారు. కాటన్ క్లాత్ ఏంటంటే ఆయిల్ పీల్ చేస్తుంది అనమాట. సో అందుకోసం బాగా చల్లారిన తర్వాత మనం ఇట్లాగా నెట్ జాలీలో వేసుకుంటే లాస్ట్ డ్రాప్ వరకు మనం తీసుకోవచ్చు అనమాట ఇట్లాగా. సో దీన్ని నెక్స్ట్ ఇంకా మనం బాటిల్లో వేసుకోవడమే. సో ఇదైతే ఆనియన్ కలిపిందనమాట. ఈ చిన్న గిన్నెలో ఉన్నది ఆనియన్ కలిపిన ఆయిల్. ఇది మా పాప కోసం ఈ బాటిల్లో వేసిస్తున్నాను. సో ఇది నాకు స్మాల్ బాటిల్స్ ఒక 2 బాటిల్స్కి చేశాను, పాప కోసం, బాబు కోసము. మిగతాది వచ్చి నేను పెద్ద బాటిల్లో స్టోర్ చేసుకుంటాను, అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో దీంట్లో మెయిన్గా ఎక్కువగా ఇది గ్రీన్ కలర్లో ఉంది కదా. సో దీనికి ఎక్కువ నేను వాడింది ఏంటంటే మందారం ఆకులు వాడాను, మందారం పువ్వులు వాడాను, తర్వాత భృంగరాజ్ అంటే గుంటగలగరాకు వాడాను. సో ఈ గుంటగలగరాకు అనేది హెయిర్ గ్రోత్కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆయిల్ చూసారా, నేను చేతిలో వేసి చూపిస్తున్నాను, గ్రీన్ కలర్లో ఉంది. సో మంచి ఫ్రాగ్రెన్స్తో ఉందన్నమాట. సో ఇది ఆనియన్ ఆయిల్. ఇప్పుడు ఇంకొక బాటిల్కి కూడా వేస్తున్నాను.
సో అవిసె గింజలు, మెంతులు ఇవన్నీ హెయిర్ గ్రోత్కి యూస్ అయ్యేవే. సో హెయిర్ కలర్ కూడా బాగా వైట్గా వచ్చే వాళ్ళకి కూడా ఈ ఆయిల్ పెట్టడం వల్ల బ్లాక్ కలర్ అవుతుంది. ఇప్పుడు చాలామంది హోమ్మేడ్ హెయిర్ ఆయిల్స్ చేస్తున్నారు కదా. సో మన దగ్గర ఇవన్నీ మామూలుగా దొరికే వస్తువులే కాబట్టి ఇవి తెచ్చుకొని ఒకసారి ఆయిల్ చేసి పెట్టుకుంటే మీకు ఒక 10 months, ఇంకా తక్కువ మెంబర్స్ ఉంటే 1 year వరకు కూడా స్టోర్ ఉంటుంది. సో ఇట్లాగ మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ నేను ఫస్ట్ చేసిన ఆయిల్ ఉంది కదా, ఆయిల్ అయితే నేను పెద్ద బాటిల్లో స్టోర్ చేసుకుంటాను. అది ఒక 1 liter బాటిల్లో స్టోర్ చేశాను. ఇంకొక బాటిల్లో మీకు కనిపిస్తున్నది వట్టి వేళ్ళు. సో నేను ఆ వట్టి వేళ్ళు ఉన్నది రెగ్యులర్గా వాడుకుంటాను. ఈ 1 liter బాటిల్ మాత్రము స్టాక్ పెట్టుకుంటాను అనమాట. సో వట్టి వేళ్ళు ఉన్నది రెగ్యులర్గా రోజు యూస్ చేస్తాను అనమాట. సో ఆయిల్ చూసారా ఎంత థిక్గా ఉందో. సో 1.5 liter ఆయిల్, ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకొని చేస్తే నాకు ఇప్పుడు ఎంతవరకు వస్తుందో చూడండి మీరే ఒకసారి. సో మీరు టైం ఉన్నప్పుడు ఎప్పుడన్నా సండే అట్లా ఒకసారి చేసి పెట్టుకుంటే ఇయర్ అంతా మీరు యూస్ చేసుకోవచ్చు. సో బయట ఇంకా అంత కాస్ట్లీవి కొనాలి అనే ఇబ్బంది కూడా ఉండదు. సో ఇవన్నీ మనకు దొరికేవే కదా ఇంట్లో. మెంతులు, అవిసె గింజలు, కరివేపాకు, మందార పూలు, మందారం ఆకు ఇవన్నీ దొరుకుతాయి కదా. కాకపోతే ఈ భృంగరాజ్ అనేది గుంటగలగరాకు మాత్రం పొలాల్లో బాగా ఎక్కడైనా దొరుకుతుంది, తెప్పించుకోండి మీరు. ఒకవేళ ఇట్లా సీడ్స్ కానీ ఉంటే నేను చూపించినట్టు మీరు స్టోర్ చేసుకోండి. ఏదైనా ఒక తొట్టెలో వేసుకున్నా వచ్చేస్తాయి. సో మీరు కూడా ఒకసారి ఇట్లాగా హెయిర్ ఆయిల్ ట్రై చేయండి, హెయిర్ బాగా పెరుగుతుంది. సో మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.